హలో, మీరు ఏ క్లాస్ ఇప్పుడు? మీకు ఏ ఎంట్రన్స్ ఉంటుంది ఇప్పుడు? గురుకుల ఉంటుంది కదా. 5th క్లాస్లో ఏ ఎంట్రన్స్ ఉంటుంది? నవోదయ కదా. మరి మీకు ఏం తెలుసు ఇప్పటివరకు? తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్ తెలుసు. ఇవి సబ్జెక్ట్స్ లాంగ్వేజెసే కాకుండా మనకి ఆ ఎంట్రన్స్లో ఏమొస్తుంది, మనకి మెంటల్ ఎబిలిటీ పైన కూడా క్వశ్చన్స్ వస్తాయి కదా. కానీ మీకు తెలుసా అవి? తెలియదు. కాబట్టి మన తెలంగాణ గవర్నమెంట్ మీకు ఈ బుక్ని తయారు చేసి ఇచ్చిందనమాట. ఏంటిది? ఐటమ్ బ్యాంక్. దేనికోసం? ఎంట్రన్స్ కోసం. మరి ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి లాంగ్వేజెస్లో కానీ సబ్జెక్ట్స్లో కానీ, ఏ విధంగా ఎంసీక్యూస్, మనకి ఎంసీక్యూస్ అడుగుతారు కదా, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో ఆ విధంగా ఫ్రేమ్ చేసి కాన్సెప్ట్స్ వైజ్గా మనకి సాధన గురుకుల ఎంట్రన్స్ టెస్ట్ ఐటమ్ బ్యాంక్లో పొందుపరిచారు. సో ఈ బుక్ మనం చాలా చక్కగా నేర్చేసుకుంటే మీకు ఇప్పుడే కాకుండా ఫర్దర్గా ఆఫ్టర్ 10th, ఇంటర్, డిగ్రీ, బీటెక్ తర్వాత కూడా ఎంట్రన్స్లు ఉంటాయి కదా, మనం ఏది జాబ్ తెచ్చుకోవాలన్నా ఆ ప్రతి జాబ్లో కూడా ఈ మెంటల్ ఎబిలిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. తెలుసా? మేము చదువుకునేటప్పుడు మాకు ఎంట్రన్స్ రాసే వరకు కూడా వాట్ ఈజ్ వాట్ అనేది తెలియదు. కానీ మీకు 4th క్లాస్ నుంచే నేర్చుకుంటున్నారు. ఎంత లక్కీ తెలుసా మీరు? కాబట్టి ఈ ఆపర్చునిటీని మీరు మంచిగా యూటిలైజ్ చేసుకోవాలి, చక్కగా నేర్చుకోవాలి. చూడండి, మెంటల్ ఎబిలిటీలో ఏమేమి ఉన్నాయి మనకి? రీజనింగ్, ప్యాటర్న్ రికగ్నైజేషన్, అనలిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, లాజికల్ థింకింగ్. మరి ఇవి ఎలా ఉంటాయో, ఎలా చేయాలో నేర్చుకుందామా? వెరీ గుడ్, క్లాప్స్.